Good morning to one and all. Okay, now before class we are discussed about that our food. Okay, first lesson our food in 6th class. Second chapter playing with the magnets. Magnets, you know, every day you are some people are different types of the magnets are you are using for playing. Okay, some members are playing with magnets. Some members are different types of toys. Different types of the materials are used for that pair. Persons to person. Okay, ma. That only the magnets playing with a magnet. First of all, magnet. First of all, magnet and ఏంటో డిస్కస్ చేద్దాం. వాట్ ఇస్ ద మ్యాగ్నెట్? ఈ మ్యాగ్నెట్ అనగానే మనకి లార్డ్ స్టోన్ అట్రాక్టింగ్ ద మ్యాగ్నెట్. లార్డ్ స్టోన్ అట్రాక్టింగ్ టు ద మెటీరియల్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అనగానే large stone attracting the magnet. Okay, this is also called as a magnet. ఈ magnet ని first of all 2005 years ago అంటే 2500 సంవత్సరాల క్రితం మనకి ఒక దేర్ గివెన్ ఏ ఓల్డ్ షిప్డ్ నేమ్ ఏ మ్యాగ్నస్. ఈ మ్యాగ్నెట్ ని మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎవరంటే మ్యాగ్నస్ అనే ఇతను ఒక గోడ్స్ అండ్ షిప్స్ని గ్రేజింగ్ అంటే వాటిని ఏం చేస్తూ ఉంటాడంటే వాటిని పశువులు కాపరిలాగా అంటే ఆ గోడ్స్ కానీ షిప్స్ని కానీ మేపుకుంటూ ఉండే అతని పేరు మ్యాగ్నస్. ఆ మ్యాగ్నెట్ని ఐడెంటిఫై చేసింది ఎవరమ్మా అంటే మ్యాగ్నస్. ఈ మ్యాగ్నస్ అనే ఇతను ఏం చేసేవాడంటే రేరింగ్ ఆఫ్ ద గోడ్స్ అండ్ షీప్. వేటిని రేట్ చేస్తూ ఉండేవాడు, వేటిని కాస్తూ ఉండేవాడు అంటే గోడ్స్ అండ్ షీప్స్ని కాస్తూ ఉండే అతను ఈ మ్యాగ్నస్ అనే అతను. అయితే గోడ్స్ అండ్ షీప్స్ మ్యాగ్నస్ ద మ్యాగ్నెట్ ఈజ్ 2500 ఇయర్స్ అగో 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఎవరు ఐడెంటిఫై చేశారు? మ్యాగ్నస్ అనే అతను ఒక షిప్పరింగ్ ఆఫ్ ద రేరింగ్ ఆఫ్ ద గోడ్స్ అండ్ షిప్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ హీ ఆల్వేస్ క్యారీడ్ వుడెన్ స్టిక్. అతని చేతిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి. సమ్ ఫీల్డ్స్ పొలాల్లో కొంతమంది బఫెలోస్ వాటిని రేరింగ్ చేస్తూ ఉంటారు. వాటికి ఏం చేస్తుంటారు? వుడెన్ స్టిక్ అనేది పట్టుకొని వాటిని మూవ్ చేస్తూ ఉంటారు. అలాగే హీ ఆల్వేస్ దట్ హ్యాండ్ హ్యావ్ ఏ Magnus have a wooden stick or present. Okay, the wooden stick have moving on that time. అతను కదులుతూ ఉన్నప్పుడు చాలా ఇలా కింద పెట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వుడెన్ స్టిక్కి ఒక ఐరన్ క్యాప్ అనేది ఉండడం అనేది ఉందంట. ఐరన్ క్యాప్ అనేది ఉండడం వల్ల అదేమవుతుంది? ఆల్వేస్ ద సమ్ స్టోన్స్ హ్యావ్ ఆ స్టోన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. దానికి అటాక్ అంటే టచ్ అవ్వడం అనేది జరుగుతుందంట. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మ్యాగ్నెట్. దాన్ని మ్యాగ్నెట్ అని అతను ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. హూ ఆర్ ఐడెంటిఫై ఫర్ ద మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నస్ అనే అతను 2500 ఇయర్స్ అగోనే అతను ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. One day, while his goats were grazing, Magnus dipped into the stick of the spring of water and ఫీబెల్స్ ఆ చిన్న వాటర్లో కానివ్వండి చిన్న స్టోన్స్ కాదు. ఫీబెల్స్ అంటే చిన్న రాడ్ స్మాల్ స్టోన్స్. ఫీబెల్స్ అంటే స్మాల్ స్టోన్స్ అలాంటివి కానీ దానికి అట్రాక్ట్ అవ్వడం టచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉందంట. అండ్ ద స్ప్రింగ్ ఆఫ్ ద వాటర్ అండ్ ఫీబెల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఇట్ సడన్లీ ఫెల్ట్ సంథింగ్ పుల్లింగ్ దిస్ స్టిక్. వెన్ హీ పుట్ the out of water he saw is a stone struck the iron cap. The stone which Magnus pulled out was the large stone. Large stone అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలంటే what is the large stone? Large stone అనగానే the stone which Magnus pulled out was called a large stone. The stone was magnet. The stone which Magnus pulled out was is called
is called lodestone. What is the lodestone? And like మనకి 1 mark question వస్తే అమ్మా, what is the lodestone? The stone which Magnus pulled out was is called lodestone. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయింగ్ ది మ్యాగ్నెట్ అనే లెసన్ లో మ్యాగ్నెట్ అంటే the lodestone which is attracted by the material is called as a lodestone magnet అని చెప్పుకుంటాం. Who are identified for the magnet? Magnet ని ఎవరు ఐడెంటిఫై చేశారు? The 2500 years ago the Magnus అనే అతను మనకి ఈ మ్యాగ్నెట్ ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. అయితే ద గ్రేవింగ్ ఆఫ్ ద షీప్స్ అండ్ గోట్స్, అతను ఆ షీప్స్ ని గోట్స్ ని గ్రేవింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఆ వుడెన్ స్టిక్ ఉన్నటువంటి క్యాప్ వల్ల స్మాల్ స్టోన్స్ అనేటువంటి ఫీవెల్స్ కావచ్చు, స్మాల్ స్టోన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఐరన్ క్యాప్కి అటాచ్ అవ్వడం అనేది జరగడం అనేది జరిగింది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ మ్యాగ్నెట్ అనేది ఐరన్ అలాగే జంప్ క్లిప్స్, అల్యూమినియం అలాంటి వాటిని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఐరన్ క్యాప్కి ఈ సబ్స్టెన్స్ అనేవి అటాచ్ అవ్వడం వల్ల అది మ్యాగ్నెట్ అని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద లాడ్స్టోన్? ఈ లాడ్స్టోన్ అనగానే మనకి ద స్టోన్ విచ్ ఈస్ Magnus pulled out of was is called as a lodestone అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాట్ ఆర్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్, వాట్ ఆర్ ద నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్? ఇది 2 marks క్వశ్చన్. ఓకే, వాట్ ఆర్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్, what are the non-magnetic materials? Today class 2 questions I will discuss. The 2 questions next class homework and write and put the WhatsApp. Okay, what are the magnetic material? Magnetic material and non-magnetic material. Non-magnetic material. What are the magnetic material? What are the non-magnetic material? Magnetic material means, చూడండి, magnetic materials are the material which are attracted by the magnet is called as a magnetic material. For example, this is a magnet. Okay, this is attracted by the magnet. This is the attracted by the magnet. This is also called as a magnetic material. The material which are attracted by the magnet is called as a magnetic material. Okay, this is the magnet. అంటే ఏవైతే ఏ వస్తువు అయితే magnet అంటే తెలుసు కదమ్మా, యు నో ఇన్ ఏ magnet, అయస్కాంతం తెలుసు కదా మీకు, మీరు చిన్నప్పుడు బాగా ఆడుకుంటూ ఉన్నటువంటి magnet. ఆ magnet ఏదైతే ఒక మెటీరియల్, ఏదైనా ఎనీ సబ్స్టెన్స్ మెటీరియల్, the material which are attracted by the magnet, ఏ మెటీరియల్ అయితే మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవుతుందో దాన్ని ఏమంటాం? మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకేనా, అర్థమైందమ్మా? మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీన్స్ the material which are attracted by the magnet is called as a magnetic material. Okay, non-magnetic material, the material which are not attracted, this is also called as non-magnetic material. ఇప్పుడు చూడండి, this is the magnetic material కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నానమ్మా. ఇది మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్కి ఈ మెటీరియల్ అనేది అట్రాక్ట్ అయింది అనుకోండి, ఇలా అట్రాక్ట్ అయింది, దీన్ని ఏం చెప్పవచ్చు? మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని చెప్పచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే ద మెటీరియల్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్. ఇది అట్రాక్ట్ అయింది అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్ చూడండి, నాన్ మ్యాగ్నెటిక్కి ఎగ్జాంపుల్ చూస్తాం. దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్ బట్ దిస్ ఈజ్ ద నాన్ మ్యాగ్నెట్. దిస్ ఈజ్ నాట్ అట్రాక్టివ్. దిస్ ఈజ్ ఆల్సో మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఏమో ఇలా అట్రాక్ట్ అయింది. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఇలా ఉంది. ద మెటీరియల్ విచ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అండర్స్టాండ్ మా? ఓకే, చూడండి, మ్యాగ్నెటిక్ మెటీరియల్, ద మెటీరియల్ which are attracted by
the material which are attracted by magnet is called magnetic material. Magnetic material. Example వచ్చేటప్పటికి ఐరన్ nails, iron or jump clips, and aluminium. Okay ma, అర్థమైందా? you understand? Magnetic material means magnet. The material which are attracted by the magnet is called as a magnetic material. Example వచ్చేటప్పటికి ఐరన్, జంప్ క్లిప్స్, అల్యూమినియం. ఓకే, ఏవైతే ఆ మ్యాగ్నెట్ ని ఏ సబ్స్టాన్సెస్, ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీన్స్ పదార్థం, ఏదైనా ఒక పదార్థం అనేటువంటిది లేదా ఏదైనా ఒక వస్తువు అనేటువంటిది ఏదైతే మ్యాగ్నెట్ ని అట్రాక్ట్ అంటే ఆకర్షించబడుతుందో దాన్నే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి the material which are not attracted by magnet is called non-magnetic material. Example: paper, wood, pencil, pen, etc. Okay, what are the differences between the magnetic material and non-magnetic material? Magnetic material means the materials which are attracted by the magnet is called as a magnetic materials. Example: iron, jump clips, aluminium. Okay ma. Next, non-magnetic materials, the materials which are not attracted by the magnet is called as a non-magnetic materials. Okay, that example of paper, wood, pencil, pen and chairs. This is all are plastic chairs, all are called as a non-magnetic material. Okay, this is the 2 marks question. Okay, 2 marks question maybe. Next one, once again repeated. First, playing with a magnet slow. Magnet, what is the magnet? Lodestone attracted by the material is called as a lodestone. Who are discovered the magnet? The Magnus అనేటువంటి person, the rearing of the goats and sheep, always the moving of the rearing on the time the wooden stick or present. అతను మూవ్ అవుతూ ఉన్నటువంటి సమయంలో షీప్స్ దగ్గరికి, గోట్స్ దగ్గరికి మూవ్ అవుతున్న సమయంలో అతని దగ్గర ఒక వుడెన్ స్టిక్ అనేటువంటిది ఉండడం అనేది జరిగింది. ఆ వుడెన్ స్టిక్ యొక్క చివరి భాగానికి ఒక ఐరన్ క్యాప్ అనేది ఉండడం అనేది జరిగింది. దానివల్ల అతను ఆల్వేస్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఆ ఫీవెల్స్, స్మాల్ స్టోన్స్ కావచ్చు లేదా వాటర్లో ఉన్నటువంటి స్టోన్స్ కావచ్చు లేకపోతే వాటర్ ఇట్ మేబీ అలాంటివి ఏవైనా కావచ్చు, మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఫీవెల్స్ అనేటువంటి స్మాల్ స్టోన్స్ అనేవి ఐరన్ క్యాప్కి అటాచ్ అవ్వడం అనేది జరిగింది. అలా అటాచ్ అవ్వడం వల్ల దాన్ని అతను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. 2500 years అగోనే దాన్ని మ్యాగ్నెట్ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. అయితే వాట్ ఇస్ ద lodestone? The stone which are attracted by the magnet is called as a lodestone. అయితే differences between what are the differences between the magnetic material and non-magnetic material? What is the magnetic material? Okay, once again repeated now. What is the magnetic material? The material which are attracted by the magnet is called as a magnetic material. Example వచ్చేటప్పటికి ఐరన్, జంప్ క్లిప్స్, అల్యూమినియం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వచ్చేసి ద మెటీరియల్ విచ్ ఆర్ నాట్ attracted by the magnet is called as a non-magnetic materials. Okay, next, different shapes of the magnet. Okay, అన్ని magnets సేమ్ గా ఉండవు. different magnets, different shapes of the magnets మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. there are the 4 types of the magnets are present. Okay, once again
different shapes of magnets. Different shapes of magnet. How many types of magnets are there? There are the 4 types of the magnets are there. Okay, 4 types of the magnets. 4 types of the magnets. First one is horseshoe magnet. Horseshoe magnet. Horseshoe magnet. Second one is the ring magnet. Ring magnet. And third one is the disc magnet. Disc magnet. And fourth one is the bar magnet. Okay, bar magnet. Okay, how many types of the magnets? There are the 4 types of the magnets are there. One is the horseshoe magnets, ring magnets, disc magnets and bar magnets. Okay, first of all, horseshoe magnet. Okay, horseshoe magnet ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. Horseshoe magnet. There are the 4 types of the magnets అని చెప్పుకున్నాం. దానిలో horseshoe magnet అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. This is the horseshoe magnet. This is the horseshoe magnet. Horseshoe magnet. Second one is the bar magnet. Bar magnet. The bar magnet always indicated the north and south pole. The bar magnet always indicated the north and south pole. The bar magnet always indicated the north and south pole. How many types of magnets are there? There are the 4 types of the magnets are there. This is the north pole. This is the south pole. Okay, north pole and south pole. Next one, this is the bar magnet. This is the bar magnet. Next one, disc magnet. This is the disc magnet. This is the disc magnet. Disc magnet. Disc magnet. Next one, ring magnet. Ring magnet. This is the ring. This is the ring magnet. This is the ring magnet. Okay. Different types of the different shapes of the magnets are there. There are the 4 types of the magnets. One is the horseshoe magnet, second one is the bar magnet, and third one is the disc magnet, and fourth one is the ring magnet. Okay, this is the 4 types of the magnets. Okay, ma.
horseshoe magnet, bar magnet, disc magnet and ring magnet. Okay. Magnetic material. What are the differences between the magnetic material? What are the differences between the non-magnetic materials? Okay, you know. Next, how different types of the magnets. Next class, homework వచ్చేటప్పటికి. Next class homework ma write down differences between the what are the magnetic materials, what are the non-magnetic material. One question, and second one వచ్చేటప్పటికి different types of the magnets diagrams. These 4 diagrams practice చేయండి and homework వచ్చేటప్పటికి WhatsApp లో పంపించండి. Okay, 2 questions. Which question? What are the magnetic material, what are the non-magnetic materials, అలాగే different types of the magnets. These 2 questions homework. Okay, వాట్సాప్ చేయండి క్వశ్చన్స్, అలాగే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ క్వశ్చన్ రీడ్ చేయండి. దిస్ క్వశ్చన్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్.